స్వాగతిస్తూ అదేవిధంగా వారితో పాటు వచ్చినకు చిన్న మండలం అయినా కానీ ఈ చిన్న మండలంలో 126 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకానికి కూడా ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా షాదీ ముబారక్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకేదైనా కానీ రైతులకు సన్నబడ్లకు బోనస్ విషయంలో అందరూ తల్లులు ఇక్కడున్న వాళ్ళకందరికీ తెలుసు. మన సార్ కృషి వల్ల అలీసాగర్ ఎత్తిపోతల పథకం ఫలితమే ఈరోజు దాదాపు మనం 20 సంవత్సరాల నుంచి 2 పంటలుగా ఈ సాగర్ నీళ్ళ మీద ఆధారపడ్డ ఈ భూములు ఈరోజు ఎక్కడ చూసినా కానీ వరి నాట్లతో శస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. దీనికి విషయంలో ఎక్కడ ఏమున్నా కానీ ప్రతిదీ తాను ప్రత్యేక చొరవ తీసుకొని ఏది కూడా డిలే కాకుండా చేసే మా నాయకునికి ఎల్లవేళలా మేము కొత్తగా వచ్చినట్టు కాకుండా కష్టపడుతున్న వాళ్లకు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో అయితే. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రంజన్ మండలానికి సంబంధించిన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భాన ఒకసారి స్వాగతం తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, నాతో పాటు నమ్మిన బంటుగా ఉండాలనేటువంటి ఆలోచనతో నడిస్తే మన అభివృద్ధిలో ఏం ఆటంకాలు రావు అనేటువంటి విషయాన్ని నమ్మే వ్యక్తి నేను. అందుకొరకే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల మట్టుకే మనకు పోటీ, ఎన్నికల తర్వాత ఏ పోటీ ఉండద్దు. ఆ గ్రామాల అభివృద్ధి నాయకుడి దృష్టికి సుదర్శన్ కాదు, ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఏకైక నాయకుడిగా సుదర్శన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా అది అమలు జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిగా రాష్ట్రంలో దేశంలో జాతీయ నాయకుడిగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉన్నారు. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 70% మంది సర్పంచులు గెలిచినటువంటి విషయాన్ని, కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచులు గెలిచిన విషయాన్ని నేను వేరుగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అందుకొరకే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన మన నిజామాబాద్ జిల్లాలో బోధన్ నియోజకవర్గంలోనే కాకుండా ఆయనను సలహాదారుడిగా ఇచ్చిన తర్వాత మంచికి మారు పేరు, అభివృద్ధికి నిలబెట్టు నిదర్శనంగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన బోధన్ నియోజకవర్గం ముందుకు నడవాలని, మీ అందరూ ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఆ లబ్ధితో పాటు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి 6 అంశాలు, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నటువంటి సందర్భం లోపల ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనం చేసుకోవాలని, దానికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి అండదండ మనకు ఉంటుందనేటువంటి విశ్వాసంతో ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి రంజల్ మండల సోదర సోదరి మనందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జయండి గారు ఎంఆర్ఓ గారు సుదర్శన్ రెడ్డి గారికి శాలువతో సత్కరిస్తూ ఉన్నారు. మీ అందరూ కలిసి మీ గ్రామాల్లో పని చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి, సర్పంచులకు చెప్పుకొని ఆ ఇబ్బందులు తొలగించడానికి మరి సర్పంచులు అందరినీ ఎన్నుకున్నారు. కానీ వాళ్ళని పైసలు బాగా వసూలు చేసారు వీళ్ళు. సరే, ఏదైనా ఎందుకు పెద్ద మంచిగా చెప్తున్నానో సాంప్రదాయాలు మంచివి కావు. ఎలక్షన్లో 500 ధరిస్తే ఏమవుతుంది? ఏమి కాదు. అంటారు దరగా ఉంటారు, బెడ్లు పెట్టుకొని అందరూ యూనిటీగా ఉండి పార్టీలు అయిపోయాయి. గ్రామాల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది,
ఎడ్యుకేషన్లో కూడా చదువుకోవటానికి స్కూళ్ళలో కూడా మంచిగా చెప్తా ఉన్నారు టీచర్లు. వాళ్ళకి ఎప్పుడైనా పోయి అడుగుతూ మా పిల్లలు బాగా చదువుతున్నారా అని మనం ఎగ్జామ్స్ కూడా పెట్టిస్తున్నాం. ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగా చదువుతున్నాం. ప్రైవేట్ స్కూల్కి పోతే ఫ్రీ చేస్తారా, ఫ్రీ చెప్తారా, పైసలు తీసుకుంటారా? నువ్వుంటా ఆడవాళ్ళు అంతకంటే మంచిగా చెప్తున్నారు. మన ఊర్లో మనకుంటారు. ఎక్కడన్నా తప్పిదారు కొన్ని చేయదంటున్నాం, అవసరమైతే పంతులు తీసేద్దాం. అర్థమైందా? వాళ్ళకు మంచిగా ఉండాలి, వాళ్ళతో మర్యాదగా ఉండాలి, మన పిల్లలకు బాగా చదివిమనాలి. ఒక్కొక్కరికి ఎన్ని తీసుకుంటారు పాత ఆయనకు చేస్తే అడ్డులు పడితే నాకున్నది ఏం కాదని ఆయన కట్టాడు. కాబట్టి అయినా ఎన్ని రోజులకోసారి ఇస్తున్నాం తహసీల్దార్ చెక్కులు? అందరికీ ₹1,00,000 అక్కడ చెక్ ఇస్తున్నాం. ఇస్తున్నారా? ఎవరైనా అడుగుతున్నారా మీకు కమిషన్? ఇంతకుముందు ఇచ్చారు కదా. ఇది వాళ్ళ కనీసం గౌరవించండి, నమస్తే పెట్టండి చాలు. మంచోడికి చెడ్డోడికి ఇట్లా చూపించాలా, మంచోడికి ఇట్లా అంటే మళ్ళీ గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. ఏం సర్పంచులు ఏదేమైనా తెల్ల కార్డులు వచ్చినాయి, రిజల్ట్స్ వైట్ రేషన్ కార్డ్స్ 1300. ఏం కార్డులు? ఉత్త తెల్ల కార్డులో దానికి బియ్యం ఇస్తారా? బియ్యం ఇస్తున్నాను ఉత్త తెల్ల కార్డు दे रहे ना, चावल दे रहे, बारीक चावल दे रहे, मोटा चावल है तो बेच दिए अपन. वो सरकार को 35 रुपए की रहे तो अपन 10 रुपए में 8 रुपए बेच ले, अंते కదా. ఇప్పుడు మనం అమ్ముతలేం, ఎడను కూడా అమ్ముతుండొచ్చు కానీ అమ్ముతలేం. మనకు 40-45 రూపాయలు కూడా సేవ్ అవుతా ఉంది. కాబట్టి అదే కాదు, ఎడ్యుకేషన్ కానీ, ఫీజులు కానీ, పిల్లలకు మంచిగా చదివించడం కానీ, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకు రేపు ఎల్లుండి ట్రైనింగ్ పెట్టినాం. కంప్యూటర్ చదువుకునే పిల్లలకు 250 మందికి ట్రైనింగ్ పెట్టి మంచిగా నేర్చుకున్న వాళ్ళకు 3 నెలల్లో 100 మంది నేర్చుకుంటే 50 మందికి వాళ్ళు జాబులు ఇస్తామంటున్నారు, జీతాలు ఇస్తామంటున్నారు. అటువంటి కూడా చేపిస్తున్నాం. వాడికి 50,000 అడుగుతున్నారు. అవి ఎట్లా వేసి 50,000 ఇచ్చుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, బస్సులకి ఏమైనా పైసలు కడుతున్నారా మీరు? కరెంటుకు సంతోషంగా ఉండండి. పిల్లలకు కూడా నౌకర్లు ఇచ్చాం. చదువుకున్న వాళ్లకు ఆ భగవంతుడు కొందరికి పైసలు ఇస్తాడు కానీ పైసలే ముఖ్యం కాదు. ఆ భగవంతుడు అందరికీ చదువుకోతందుకు కూడా బాగా తెలివిలు ఇస్తాడు. ఆ తెలివితో చదువుకుంటే గరీబుడైనా మంచి నౌకరు చేయొచ్చు. గరీబ్ లోగా అయితే भी अच्छा पढ़े तो अच्छा नौकरी मिलता ना. ఇవన్నీ చేస్తున్నాం పేసర్లు తప్పనిసరిగా. ఇప్పుడు ఎంత మీకు ఇల్లుకు మీకు అడుగుతున్నాయి 5 ఇస్తున్నారు. వాపరే 5 लाख दे रहे. వచ్చినా ఎవరు ఊకరని చెప్పుడా? కేసీఆర్ 3 ఎకరాలు ఇంటింటికి పోలాలకు నౌకరు ఇస్తాం అట్లయితే కాదు కదా. ఇది వస్తున్నాయి కదా, బిల్లు కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎన్ని 600 ఇచ్చినామా? 850 ఇచ్చినాము. దీంతో మండలకు 900 ఇంకా మళ్ళీ అడిషనల్ ఇప్పించింది. మీ బోయినకు ఒక పని లేదు, సార్ అనుకుంటూ వస్తాడు. 910 ఇచ్చినాం. ఎంత అయింది? 5 लाख కాడికి కొట్టు 45 కోట్లు. ఎన్ని? 45 కోట్లు అయింది. ఏమే మన ఊరు ఎక్కడే వస్తుందా? అవన్నీ చిన్న వాళ్ళకు మళ్ళా
ఎక్కడ కూడా ఏం తప్పులు చేస్తలేం. ఇల్లున్నోళ్ళకి ఇస్తలేం, గరీబులకు ఇస్తున్నాం. అంతేనా? గరీబులకు ఇస్తున్నాం, పార్టీలకు చూస్తలేం. ఇంతకుముందు ఇటు కాంగ్రెస్ అయితేనే ఇస్తుంది. కాంగ్రెస్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు గరీబోడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అందరు ఆఫీసర్లు అమలు చేస్తున్నాం, మేము అమలు చేస్తున్నాం. आप लोग भी इलेक्शन हो गया मगर सरपंच का सब गाँव में सब मिलके अच्छा रहो. जहाँ तक हुआ मैं अपन सब अच्छे रहने के वास्ते मैं भी कोशिश करता हूँ. पानी आने का, खेत अच्छा रहने के वास्ते, बच्चों को नौकरी दिलाने के वास्ते, पढ़ने के वास्ते, हॉस्पिटलों में भी परसों से बोधल में भी 100 रुपये में गवर्नमेंट लाइन्स क्लब में हॉस्पिटल स्टार्ट कर रहे हैं.